జై భారత్. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఈ వీడియో చూస్తున్న వారికి నేను ఒక చిన్న విజ్ఞప్తి. ఎవరికైతే దైవభక్తి, దేశభక్తి ఉందో వారు మాత్రమే ఈ వీడియోని చూడండి. దైవభక్తి, దేశభక్తి లేని వారు ఈ వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. ఇదే మనం కోరుకోవాలి. సర్వేజన సుఖనో భవంతో, అందరూ బాగోవాలి. మనము టాపిక్లోనికి మనం వెళ్లే ముందుగా గరికపాటి నరసింహారావు గారు మాట్లాడినటువంటి ఒక 2 వీడియో క్లిప్లు మీకు చూపిస్తాను. మీరు ముందు చూడండి, తర్వాత ఆ టాపిక్ మీద మనం మాట్లాడుకుందాం. అన్నా, నీది నాది ఒకటే క్యాస్ట్ అమ్మా. మన క్యాస్ట్కి మనం చేసుకోకపోతే ఎవరికి చేసుకుంటాం? ఎక్కడి నుంచి వచ్చిందో ఈ క్యాస్ట్? ఎప్పుడు వచ్చింది ఈ క్యాస్ట్? దేశాన్ని మొత్తం పట్టి పీడిస్తున్న మహాశాపం ఈ క్యాస్ట్ అమ్మ. రాజకీయాల్ని శాసిస్తున్నది కులం, మన జీవితాలని శాసిస్తున్నది కులం. ఈ కులం అనేది భారతదేశం నుంచి వెళ్ళి బంగాళాఖాతంలో కలిసినప్పుడు మొత్తం దేశం అంతా బాగుంటుంది అనుమానం వెళ్ళేది. నాకేం మొహమాటంలా చెప్పడానికి. కులాన్ని బంగాళాఖాతంలో కలిపేస్తేనే దేశం బాగుంటుంది. మీ కులం ఏమిటంటే నోరు మూసుకోమని చెప్పండి, దయచేసి చెప్పకండి. నా దగ్గరికి జనాభా లెక్కల వాడు తెలంగాణలో వస్తే నా కులం అడిగితే నేను చెప్పనని చెప్పాను. అయినా నా కర్మ ఏమిటో తెలుసు, నాకు తెలుసును సార్ అని వాడు రాసేసుకున్నాడు. నమశివాయ. కానీ నేను సంతృప్తిగానే ఉన్నాను. నేను చెప్పలేదుగా, నాకు అక్కర్లేదండి, కులం లేదని రాయండి అన్న. కులం లేదని చెప్పాను, నాకు లేదని రాయండి. దేనికి కులం? చచ్చిపోతున్నారు ఇక్కడ. కులాచారాల్లో గొప్ప ఉంటాయండి, పాటించవచ్చు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకుందాం హిందువులుగా, గడప లోపలే కులం, గడప దాటితే సమాజం. ఖచ్చితంగా అదే దృష్టి ఉండాలి. నీ పిల్ల పెళ్ళికో కొడుకు పెళ్ళికో నీ ఇంట్లో ఆచారాలు ఏముంటే ఆవిడ పాటించవయ్యా. అత్తగారో మావగారో చెబుతారు కులాచారాలు పాటించి. బయటికి వెళ్ళి కులం గురించి మాట్లాడతావు? బుద్ధి లేదా? జ్ఞానం లేదా? సిగ్గుపడాలి కులం గురించి మాట్లాడడానికి. జాతులు చెప్పడం, మనం కులం చెప్పుకుని ఓట్లు వేయించుకుంటున్నాం, కులం చెప్పుకుని ఓట్లు అడుగుతున్నాం, కులం చెప్పి అందరినీ కాకాపడుతున్నాం. మన క్యాస్ట్కి మనం చేసుకోకపోతే ఎలాగంటే ఇంకోటికి చేయొద్దా? వీడికే చెయ్యాలా? భగత్ సింగ్ కులం ఏమిటి? చంద్రశేఖర్ ఆజాద్ కులం ఏమిటి? నెహ్రూ గారి కులం ఏమిటి? సుభాష్ చంద్రబోస్ కులం ఏమిటి? అల్లూరి సీతారామరాజు కులం చూశాండి త్యాగం చేసింది. అన్ని కులాలకి సంబంధించిన మహానుభావులందరూ స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారే. మనం రాజ్యాంగాన్ని రాసిపెట్టిన ఋషీశ్వరుడు డాక్టర్ అంబేద్కర్ కులం ఏమిటి? కులం కూడా మనకెందుకండి? ఆయన మహానుభావుడు, ప్రాజ్ఞుడు, ఋషి. నమస్కారం చేస్తాం. అసలు ఆ రాజ్యాంగాన్ని రచన చేయడం ఎవడి వల్ల అవుతుందమ్మా? అంబేద్కర్ దైవాంశ సంభూతుడు కాబట్టి రాశాడు. అక్కడ సామాన్యుడి వల్ల అయ్యే పని అది. రాజ్యాంగ కమిటీకి ఆయన ఉండి ఆయన రాశాడు కాబట్టి ఇవాళ రాజ్యాంగాన్ని మనం అనుసరిస్తున్నాం. ఇక్కడ లేకపోతే ఏముంది ఇక్కడ చెప్పుకోవడానికి? అందరికీ ఈవేళ కులాలు అంటగట్టారు, మహానాయకులకు కూడా. ఈ కుల వ్యవస్థని, కుల పక్షపాతాన్ని, కుల సంకుచితత్వాన్ని యువతీ యువకులే తీసేయగలరు. ఖచ్చితంగా పెద్దాళ్ళు అంగీకరించే విషయం కాదు ఇది. అందుకే నేను యువతీ యువకుల సభలోనే చిన్నవాళ్ళైనా నమస్కారం పెట్టి కోరుతున్నా. ఈ కుల పిశాచాన్ని దేశాన్ని నుంచి భారత్లో బంగాళాఖాతంలో కలిపేయండి. భారతదేశం బ్రహ్మాండంగా ఉంటుంది, ప్రతి రాష్ట్రము బాగుంటుంది. ఖచ్చితంగా విన్నారు కదండి, గరికపాటి వారి మాటల్లో మీరు విన్నారు కదా. నేను వారంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు ఎందుకంటే వారు ఏ విషయాన్ని అయినా సరే నిర్మోహమాటంగా కొండ బదలగొట్టినట్టే చెప్తారు వారు. అయితే ఒకవేళ ఏదైనా వారు పొరపాటు చేశాను అని అనుకుంటే అదే విధంగా నిర్మోహమాటంగా క్షమాపణ చెప్పడానికి కూడా ఆయన వెనకాడరు. కనుక ఆయన భావజాలాలు నాకు చాలా మట్టికి నచ్చుతాయి. నేను ఎక్కువగా ఆయన ప్రసంగాలు, ఆయన ప్రవచనాలు నేను చూస్తూ ఉంటాను. అయితే గరికపాటి నరసింహారావు గారు సామాన్యమైన వ్యక్తి ఏం కాదండి. గరికపాటి గారు చెప్పిన మాటను మనం స్పష్టంగా ఆలోచన చేస్తే వారు ఏమంటున్నారంటే, కులాన్ని కుక్కటి వేళ్లతో పెరికివేయాలి, తీసుకెళ్ళి బంగాళాఖాతంలో పడేయండి అని చెప్తున్నారు. నీ కులం నీ ఇంట్లో లోపటే. నీవు గడప దాటి వచ్చామంటే నువ్వు సమాజంలో ఒకటిగా నువ్వు మెసలాలి అని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, అల్లూరి సీతారామరాజుది ఏ కులం, భగవత్ సింగ్ది ఏ కులం, అంబేద్కర్ది ఏ కులం? ఆయన దైవాంశ సంభూతుడు కాబట్టే అతను భారత రాజ్యాంగాన్ని రాయగలిగాడు. ఎవడి వల్ల అవుతుంది అని చెప్తున్నాడు. అంటే ఆయన వయసు, ఆయనకున్నటువంటి జ్ఞానము, ఆయనకున్నటువంటి అనుభవాన్ని బట్టి మనం ఆ మాటలు పరిగణలోకి తీసుకోవాలి. ఏం చెప్తున్నారు అనేటువంటి ముఖ్యంగా మన యొక్క వ్యవస్థ బాగుపడాలంటే, మన దేశం బాగుపడాలంటే ఈ కులం అనేది మనము
పూర్తిగా దీన్ని నిర్మూలన చేయాలి అనేటిది వారి యొక్క వాదన. మరి ఈ మధ్య కాలంలో మందా కృష్ణ గారు వారు ఏం చెప్తున్నారంటే, ఈ విషయంలో మీ అన్నగా చెప్తున్నా, కుల వ్యవస్థ రద్దు చేయకపోతే ప్రమాదం దేశానికి. ఎందుకంటే ఒకనాడు మన మౌర్యుల కాలంలో, ఒకనాడు అశోకుడి కాలంలో అఖండ భారత్లో జీవించిన వాళ్ళం. మనం ఎక్కడ జీవించిన వాళ్ళం? అఖండ భారత్లో జీవించిన వాళ్ళం. మీ సోదరుడుగా ఇది అఖండ భారత్ మ్యాప్, ఇది అఖండ భారత్ మ్యాప్ విషయం. ఓకే, ఆ తర్వాత అఖండ భారత్ పోయింది, బ్రిటిష్ ఇండియా దాకా వచ్చింది. ఆ బ్రిటిష్ ఇండియా కూడా పోయింది, ఉన్న ఇండియా ఇప్పుడు మిగిలింది. అఖండ భారత్కు ఉన్నప్పుడు మన భారత వైశాల్యం ఎంత, ఇప్పుడు ఉండబడే ఇండియా మ్యాప్ వైశాల్యం ఎంత? అఖండ భారత్లో ఉన్నప్పుడు మన భారత రాజకీయ వైశాల్యం ఎంత, ఇప్పుడు ఉండబడే మన ఇండియా వైశాల్యం ఎంత? ఒక్కసారి వైశాల్యం గురించి చెప్తా చూడండి. 20వ శతాబ్దపు లోపు, ప్రారంభం లోపు మన రాజకీయ భారత్, అఖండ భారత్ 76,56,000 చదరపు కిలోమీటర్లు. కానీ ఇప్పుడు మన ఇండియా వైశాల్యం ఎంత దూరం వచ్చింది, ఎంత తగ్గిపోయిందంటే 31,59,450 చదరపు కిలోమీటర్లు. సగానికంటే తగ్గిపోయింది, సగానికంటే తగ్గిపోయింది. బహుశా ప్రపంచం మొత్తం మీద ఎక్కువ వైశాల్యాన్ని కోల్పోయింది ఎవరన్నా ఉంటే, ప్రపంచం మొత్తం మీద ఎక్కువ భూ వైశాల్యాన్ని, రాజకీయ అధికారాన్ని కోల్పోయింది ఎవరంటే మనమే. దీనికి కారణం ఎవరు? దీనికి కారణం ఎవరు ఆలోచించండి. దీనికి కారణం ఎవరో ఆలోచించండి. ఇది అఖండ భారత్ మ్యాపు, ఇది బ్రిటిష్ ఇండియా మ్యాపు, ఇది ప్రస్తుత ఇండియా మ్యాపు. దాదాపు ఎంత కోల్పోయినామో మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను మళ్ళీ అంటున్నా, ఈ దేశ కుల వ్యవస్థలో అసమానతల వల్లనే మనం నష్టపోతూ కోల్పోతూ వచ్చేసాం. కానీ ఇప్పటికైనా కుల వ్యవస్థను రద్దు చేసుకోకపోతే ఈ నష్టం మన కళ్ళ ముందు రేపు జరుగుతుంది, ఎల్లుండి జరుగుతుంది. కానీ మరో 100 ఏళ్లకు ఇప్పుడుండే భారత్ కూడా ఉండే అవకాశం లేదేమని చెప్పి అనుమానం ఉన్నది, భయం కూడా ఉన్నది. నేను ఉండాలని కోరుకుంటున్నా. ఇది కాపాడుకుంటూ మళ్ళీ అఖండ భారత్ వైపు వెళ్ళాలంటే సైద్ధాంతికంగా మనం బలోపేతం కావాలి. సమాజంలో అసమానత లేకుండా మనం చూసుకోవాలి. భారత ప్రజలందరూ ఒకతాటి అని పెట్టి నిలబెట్టుకోవాలి. అది దేశ కుల వ్యవస్థ వల్లనే, అది రద్దు కావడం వల్లనే అది వస్తుంది. ఈ దేశ కుల వ్యవస్థ ఉండడం వల్లనే మనం నష్టపోయినాం. ఆ విషయం గుర్తు చేస్తున్నాను నేను. క్యాస్ట్ అనేది రద్దు చేసేయండి, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రద్దు చేసేయండి అని చెప్తున్నారు. కాబట్టి గరికపాటి గారు ఏం చెప్తున్నారు, మందా కృష్ణ గారు ఏం చెప్తున్నారు, అండ్ యాజ్ ఇట్ ఈస్గా నేను కూడా మొదటి నుంచి నేను అదే చెప్తున్నాను. మన దేశం బాగోవాలంటే, మన దేశం సస్యశ్యామలుగా ఉండాలంటే, మనందరం భారతీయ పౌరులుగా మనము ఎదగాలి అని అంటే, మన దేశాన్ని అఖండ భారత్గా మనం చేసుకోవాలి అని అంటే మనందరం ఒకే తాటి మీదకి రావాలి. అదేమిటనంటే మనందరం భారత పౌరులుగా ఉన్నాం కాబట్టి భారత పౌరుడిగానే దేశాన్ని నుంచి మనం పొందేటటువంటి లబ్ధులు ఏవైతే ఉన్నాయో అవి మనం పొందుతాం. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అరే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసేస్తే మరి రిజర్వేషన్లు పోతాయి కదా, మరి పేదవారి పరిస్థితి ఏమిటి అని మీకు ఒక ఆలోచన రావచ్చు. పేదవాళ్ళు ఓన్లీ ఎస్సీలోనే ఉన్నారండి, ఓన్లీ బీసీలోనే ఉన్నారా, ఓన్లీ ఎస్టీలోనే ఉన్నారా, ఓన్లీ ఓసీలోనే ఉన్నారా? అన్ని వర్గాల్లోనే ఉన్నారండి పేదవాళ్ళు, అన్ని కులాల్లోనే ఉన్నారు. మరి ఎవరికి న్యాయం జరగాలి అంటే పేదవారికి న్యాయం జరగాలి. నిజంగా పేదవారికి న్యాయం జరగాలంటే ఎలా వారికి మరి న్యాయం చేయాలి, ఎలా చేయొచ్చు అని మనం ఆలోచన చేసినట్లయితే మనకి ఆదాయ సర్టిఫికేట్ ఉంది కదండి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కదా. ఇన్కమ్ సర్టిఫికేట్ని బట్టి మూడు విధాలుగా గవర్నమెంట్ సహాయం చేయొచ్చు. ఎలా అంటే 3 విధాలుగా డివైడ్ చేసి నిజంగా పేదవారు ఎవరో వారికి సహాయం చేస్తే నిజంగా దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి సహాయం అందుతుంది. ఉదాహరణకి 3 విధాలుగా ఎలా చేయాలో చెప్తున్నాను చూడండి, నాకు తెలిసిన పద్ధతి. 1 ధనికులు, 2 వచ్చేసి మధ్యతరగతి వారు, 3 వచ్చేసి కడు పేదలు, నిరుపేదలు అంటే ఏమి లేనట్టు వారు. ఇలా 3 రకాలుగా విభజించినప్పుడు మొట్టమొదటిగా ఎవరికి మన గవర్నమెంట్ నుండి సహాయం చేయాలని అంటే కడు పేదలకి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ డెవలప్మెంట్ చేయాలి, వాళ్ళ వృద్ధిపరచాలి, వాళ్ళ చదువుల్లో అన్నింటిలో సహాయపడాలి కాబట్టి. తదుపరి రెండవదిగా
ఎవరికైనా మధ్యతరగతి వారికి ఇవ్వాలి. ఇక ధనికులకి అంటారా, ఇవ్వనవసరం లేదు. కాబట్టి ఇక్కడ గరికపాటి గారు చెప్తున్న దాంట్లో మనందరం ఏకీపిస్తాం. ముఖ్యంగా యువతీ యువకులకు, ఎందుకంటే పెద్దవారు దీన్ని ఎంత తేలిగ్గా అంగీకరించరు. వారికి ఏంటంటే వారు అలవాటు పడిపోయారు, కులానికి వారు అలవాటు పడిపోయారు కనుక మనము యువతీ యువకులుగా, జ్ఞానవంతులుగా, చదువుకున్న వారుగా, మేధావులుగా మనం ఆలోచించాలి. మన దేశాన్ని ప్రపంచ పటంలో, ప్రపంచ దేశాలన్నిటికన్నా భారతదేశం ఏమి తక్కువది కాదు. భారతదేశంలో సంపదలో, జ్ఞానంలో, తెలుగులో, ఏమండి మరి అన్ని విషయాల్లో భారతదేశం ఉన్నతమైనదిగా మనం అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్ళాలి అని అంటే మొట్టమొదటిగా ఈ కులాన్ని నిర్మూలన చెయ్యాలి. కాబట్టి ఈ రోజున మందా కృష్ణ గారు వారు చేస్తున్న ఉద్యమం ఏదైతే ఉందో దానికి అన్ని కులాల వారు సపోర్ట్ చేయాలి. అన్ని కులాల వారు, ఎందుకంటారంటే కులాలు ఉన్నాయి కనుక అన్ని కులాల వారు సపోర్ట్ చేసి, నిజమే బ్రాహ్మణులుగా మేము ఉన్నాం కానీ దీనివల్ల మా మీద జనము, ఇతరులు ఏమనుకుంటున్నారంటే వీళ్ళకే గౌరవం దక్కుతుంది అని అనుకుంటున్నారు. వాస్తవానికి మేము తినకో మా భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాం కానీ మా పరిస్థితులు ఏమీ బాగోలేదని ఉన్నది ఉన్నట్టుగా మీరు ఒప్పుకోండి. ఎవరు గరికపాటి వారు, గరికపాటి వారు ఎవరు? బ్రాహ్మణులు కదా. వారు ఎందుకు తీసేయమన్నారు? కులాన్ని తీసేయండి, కుల వ్యవస్థను తీసేయండి అని ఎందుకు చెప్తున్నారు అని అంటే దీనివల్ల దేశానికి నష్టం ఉందండి. దీనివల్ల రాజకీయ నాయకులు కులాల మధ్య స్విచ్ పెట్టి కులాల ఓట్లు దండుకోవటానికి, వాళ్ళు పబ్బం గడుపుకోవటానికి వీటిని వాళ్ళు వాడుకుంటున్నారు. మనం వారికి ఆ అవకాశం ఇవ్వద్దు అనేది గరికపాటి వారు గ్రహించారు కనుక వారు అంత స్పష్టంగా చెప్పారు. ఆయన ఉన్నత వర్గంలో ఉన్నవారేగా, బ్రాహ్మణులు అంటే పూజించదగ్గవారేగా, మరి వారే కులం వద్దని ఎందుకు అంటున్నారని అంటే కులం వల్ల ఎవరికీ కూడా శాంతి లేదు, మనశ్శాంతి లేదు. కాబట్టి ఈ రోజున ఈ కులంలో నేను ఎందుకు పుట్టానురా బాబు అని బాధపడుతున్నారు. ఎందుకనంటే ఓసీలో పుడితే వారికి రిజర్వేషన్ ఉంది, తక్కువ పర్సెంటేజ్, 10%. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఆ 10% వాళ్ళకి సరిపోదు, పేదవాడికి నిజంగా సరిపోదు. అంచేతను మనందరం కూడా ఈ విషయంలో, ఏ విషయంలో భారతీయులుగా మనందరం కూడా కుల వ్యవస్థ ఏదైతే ఉందో, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది మాకు అవసరం లేదు అని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఒకవేళ మనకు ఆచార వ్యవహారాలు ఉంటాయి, మన ఇంట్లో మనం చూసుకోవాలి, అంతవరకే. సమాజం మీద మనం రుద్దొద్దు. నువ్వు నీ ఇంట్లో ఉన్నని చెప్పి నీ ఆచారం, ఇంట్లోంచి బయటకు వస్తే మనందరం ఒక తల్లి బిడ్డలం, భరతమాత బిడ్డలం. కాబట్టి నీ ఆచారం అంతా గవటి లోపటే, గవటి బయట కాదు. కాబట్టి ఇదే అవకాశం, ఇదే అనుకూలమైన సమయం. ఇప్పుడు మందా కృష్ణ గారు చేస్తున్నటువంటి ఉద్యమానికి మీరందరూ కూడా మరి ఎలా ఉండాలంటే, మేము కూడా మీకు సపోర్ట్గా ఉన్నాం. ఇది మనందరం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం, క్యాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేసేద్దాం, క్యాస్ట్ మనకు ఎవరికి వద్దు అనేది గుర్తించి మేధావులు, ఉన్నత చదువులు చదివినటువంటి విద్యావంతులు చెబుతున్న మాటలు గనక, గరికపాటి వారు ఎన్నో గ్రంథాలు చదివినటువంటి జ్ఞానం ఆయనకు ఉంది గనక, అలాంటి పెద్దవారు చెప్పినటువంటి మాటలు మన దేశానికి ఎంతో క్షేమకరం గనక వాటిని మనం తీసుకుని మన దేశ భవిష్యత్తు కొరకు మనం వాటిని సద్వినియోగం చేసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మందా కృష్ణ గారు ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు, మీరు సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నారు. కాబట్టి అన్ని వర్గాల వారు ఆయనకు సపోర్ట్ చేయండి. ఆయనకు సపోర్ట్ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి క్యాస్ట్ అనేది, ఈ క్యాస్ట్ అనేటువంటి మహమ్మారిని మన దేశంలో లేకుండా సర్వనాశనం చేసినట్లయితే మనం అందరం కూడా ఒక తల్లి బిడ్డలాగా, భారతదేశంలో మనందరం కూడా ఒక భరతమాత బిడ్డలలాగా స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా, గౌరవంగా, హ్యాపీగా మనందరం జీవించడానికి ఎంతో దోహదపడుతుంది. కాబట్టి యువతీ యువకులారా, విజ్ఞానవంతులారా, జ్ఞానవంతులారా, ఈ విషయాన్ని గమనించి మీరందరూ ఈ యొక్క ఉద్యమంలో పాల్పంపులు పొందుకోవాలని మనసా వాచా కర్మణ మీకు తెలియజేస్తున్నాను. అట్ల విధంగా మనం ప్రయాణం చేయడానికి ఆ పరిశుద్ధాత్మ, పరంధామ, ఆ పరమాత్మ మనందరికీ సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.